హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుప్రీతీస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ దానిమ్మ గింజల ఆవకాయ. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు దానిమ్మ గింజలు. ఇవి ఏంటంటే నేను కడిగి ఎండబెట్టుకున్నానండి. ఒక 15 నిమిషాలు ఒక గుడ్డలో వేసి మొత్తం నీరు ఇంకిపోయే వరకు మనం క్లీన్ చేసుకున్నాక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో 1 కప్పు దానిమ్మ గింజలు, 2 స్పూన్లు ఆవగుండ, పసుపు, కారం, ఉప్పు, అలాగే 1 నిమ్మకాయ, కొంచెం నూనె. 1 కప్పు దానిమ్మ గింజలండి. ఈ స్పూన్తో నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆవగుండ, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం కూడా అండి. ఇవన్నీ ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇలా మనం అంతా కలుపుకున్నాక 1 స్పూను నూనె వేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ డిప్ అండి నిమ్మకాయని పిండుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. ఇది ఒక వెరైటీ పచ్చడిలా ఉంటుందండి. మనకి దోశల్లోకి అలాగే ఉట్టిగా తినడానికి కూడా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 రోజుల వరకు ఉంటుందండి ఈ ఆవకాయ అనేది. ఇదిగోనండి, ఇప్పుడు మనం నిమ్మకాయ వేసి శుభ్రంగా కలుపుకున్నాం కదా. ఇదేంటంటే మనకు ఒక అరగంటలో ఊరిపోతుందండి ఈ ఆవకాయ అనేది. ఈ ఆవకాయని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 15 రోజుల వరకు కూడా బాగుంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.